పిడుగురాళ్ల పట్టణంలో ఎయిర్టెల్ సంస్థ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకట్రావు ఇచ్చేసి కేక్ కట్ చేసి ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులను అభినందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎయిర్టెల్ సిమ్ ఖాతాదారులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తూ ఎయిర్టెల్ సంస్థ స్పెమ్ కాల్స్ పై ఏఐ కొత్త సాఫ్ట్వేర్ ప్రారంభించి ఎయిర్టెల్ వినియోగదారులకు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా ఉండాలనే సంకల్పంతో ఏఐ సాఫ్ట్వేర్ తీసుకుని రావడం అన్నారు. ఇప్పటి నుంచి ఎయిర్టెల్ ఖాతాదారులకు వచ్చే రాంగ్ కాల్స్ ను ముందుగానే ఏఐ ద్వారా వినియోగదారుడికి చేరకుండా మా సంస్థ ముందుంటుందని తెలియజేస్తూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ వెంకట్రావు మరియు పట్టణ ఎస్ఐ నాగరాజు, ఎయిర్టెల్ జోనల్ మేనేజర్ రాజేష్, మేనేజర్ నాగరాజు, టౌన్ డిస్ట్రిబ్యూటర్ ఉమా మహేశ్వరరావు మరియు కనిగిరి కోటేశ్వరరావు ఎయిర్టెల్ మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలియని వాళ్ళు ఎవరన్నా లింక్స్ క్లిక్ చేస్తే వాళ్ళ పర్సనల్ డేటా కానీ డబ్బులు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని తీసేసుకుంటున్నారు, దొంగతనం చేస్తున్నారు, డేటా కానీ డబ్బులు కానీ. మన దానికి ఎయిర్టెల్ ఏమనిపించిందంటే కొత్తగా మీరు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తుంటే, నెట్వర్క్ యూజ్ చేస్తుంటే కనుక ఎటువంటి ఈ ఫ్రాడ్ లింక్స్ ఉంటాయో ఆ ఫ్రాడ్ లింక్ ఓపెన్ అవ్వబోతుంది. మీరు దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు తెలియక మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే అది క్లిక్ చేసినా కూడా మీకు అది లింక్స్ ఓపెన్ అవ్వవు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ సేఫ్టీ ఉంటుంది. మీ డేటా కానీ ఏదైతే మీకు మనీ కానీ దానికి అందరికీ సెక్యూరిటీ ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఇక్కడికి వచ్చి చేసాం. దానికి మన సిఏ గారు వచ్చి సపోర్ట్ చేశారు. ఇక్కడ లాంచ్ కానీ సిఏ గారు ఎస్ఐ గారు థ్యాంక్ యూ సార్. సో మా వరకు మేమైతే అందరికీ ఊరు మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడతోనే అయిపోతుంది. బ్యాంక్ కాల్స్ ఆఫ్ లెక్క ఎస్ఎంఎస్ ఏంటంటే చాలా పెద్దది తెలియట్లేదు ఎవరికి. మొన్న మార్కెట్కి 7 లక్షలు పోయింది. ఏం తెలియదు, ఆవిడకి ఏం తెలియదు. ఇంట్లో అన్ని ఎయిర్టెల్ ఏఐ ద్వారా మొత్తం బంద్ అయిపోతాయి. సో మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ దీని గురించి సజెస్ట్ చేయండి, అలాగే చెప్పండి, ఇలాగే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లందరినీ కూడా ఈ స్పామ్ కాల్స్ గురించి అలర్ట్ చేసేటటువంటి ఒక 2.0 అనే ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా పబ్లిక్ ఈ రోజుల్లో జేబులో డబ్బులు ఉండేదానికన్నా ఫోన్లో డబ్బులు లేని ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్లో ఎక్కువ డబ్బులు పోగొట్టున్నారు. ఇంకా భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీనే ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. కాబట్టి యూజర్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ఇటువంటి ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది చాలా మంచి శుభపరిణామం. అలాగే ఎయిర్టెల్తో పాటు మిగతా జియో కానీ బిఎస్ఎన్ఎల్ అందరూ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తే అందరు సబ్స్క్రైబర్లకి అన్ని సిమ్స్ వాడే వాళ్ళందరికీ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ అయితే వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు కూడా ఇటువంటి ఫ్రాడ్ కాల్స్కి లోన్ అయిపోయి లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లోన్స్ తీసుకుంటున్నారు, లోన్ యాప్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్లో డబ్బులు వేస్తే మీకు ఈజీగా లోన్ ఇచ్చేస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి వాళ్ళ దగ్గర సంబంధించి మనకి స్టేట్లో సైబర్ క్రైమ్స్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. 1930 నెంబర్ కనుక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీకు ఎటువంటి సైబర్ ఫ్రాడ్ జరిగినా సరే దానిలో మీకు మీ సమాచారం తీసుకొని లాగిన్ చేసి మీ డబ్బులు కొట్టేసినటువంటి అకౌంట్స్ని ఫ్రీజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 1930 కూడా కొంచెం పబ్లిక్ అందరికీ తెలియజేసే విధంగా ప్రచారం చేయాలని చెప్పి మీడియా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.